ప్రవీణ్ కుమార్, మాది సత్యసాయి జిల్లా కరీంనగర్ శాసనకోట. ఎద్దుల బండి ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే రైతుల యొక్క సమస్యలు, పాడి రైతుల సమస్యలు, అలాగే నిరుద్యోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. నిరుద్యోగాన్ని కొంచెం వ్యవసాయం వైపు వచ్చేలాగా యువతను ప్రోత్సహించాలనే ఒక దీంతో వెళ్తున్నాను. అలాగే వ్యవసాయం చేసి పంట పండించి ఎన్నో అప్పులు చేసి ఏదేదో మా బాధలు పడి రైతు పంట పండిస్తా ఉంటే పంట చేతికి వచ్చేదానికి దళారి చేతిలో మోసపోతున్నారు రైతుల యొక్క పెట్టుబడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కూలీలు కానీ మాకు చేను కొట్టే మందులు కానీ యూరియా ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి రైతులకు సంబంధించిన ఏ వస్తువు అన్నా కొనాలన్నా పంట పంట కోసం ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోతున్నాయి. కానీ రైతు పండించిన పంట మాత్రం ధరలు అయితే ఏం లేవు. రైతు ఇంకా అప్పుల పాలు అయిపోతున్నాడు, కానీ అప్పుల పాలు అయిపోయినట్టు మాత్రం తీసుకుంటున్నారు. సిటీలకు పోయి వాచ్మెన్లు, హోటల్ కూడా అలా పని చేసుకుంటున్నారు. ముఖ్యంగా అలాగే పాడి రైతుల యొక్క పాల ధర కూడా ఏం లేదు. చాలా రేట్లు పెరిగిపోతున్నాయి. పాల ధర చూస్తే లీటర్ 20 రూపాయలు ఉంది, పాల ప్యాకెట్ చూస్తే 80 రూపాయలు ఉంది. ఇలా రైతులు పాడి రైతులు దానా పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నాం. అంటే ఆయన 2022లో అధికారంలో లేకున్నప్పటికీ కౌలు రైతులకి ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు. కాబట్టి ఆయన కలిస్తే మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ సార్ని, అలాగే చంద్రబాబు నాయుడు సార్ని ఇద్దరిని కలవాలని ఉద్దేశంతోనే ఎద్దుల బండి ద్వారా హిందూపూర్ నుండి మంగళగిరి వరకు యాత్ర చేస్తున్నాను. ఈ యాత్రకు సహకరించాలని పవన్ సార్ని హిందూపూర్ నుండి ఇప్పుడు బయలుదేరి 11 రోజులు అయింది. పనగాలు చేరుకుని రోడ్డు 20 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా నెల రోజులు అవుతుంది నేను మంగళగిరి వెళ్ళే. రైతుకి ఎందుకు పిల్లని ఇవ్వట్లేదు అంటే వ్యవసాయంలో ఆదాయం లేదు కాబట్టి పిల్లని ఇవ్వట్లేదు. వాళ్ళది కూడా తప్పలేదు లేదు. వ్యవసాయంలో అయితే ఆదాయమే లేదు. వాళ్ళు పెట్టి చేసుకుని మనం ఎక్కడ పోవాలన్నా అంత కార్పొరేట్ స్కూల్లో హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చులన్నా రోజుకి. అందుకే వాళ్ళు కూడా మనకి పిల్లని ఇవ్వట్లేదు. రాష్ట్రానికి రైతు వెన్నెముక అంటారు. ఇప్పుడు యువ రైతులు ముందుకు వచ్చినారు వ్యవసాయం చేసే, కానీ పిల్లని ఇవ్వట్లేదు. ఎందుకు పిల్లని ఇవ్వట్లేదు అంటే పోషించలేడు. రైతు అనేవాడు పోషించలేడు. మా పిల్లని అనే తల్లిదండ్రులు కూడా, వాళ్ళ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఆలోచించేసి మన యువ రైతులకి పెళ్లి కావట్లేదు. ఎందుకంటే వ్యవసాయంలో ఏం ఆదాయం లేదు. పెట్టిన పెట్టుబడులు అలాగే వెళ్ళిపోతున్నాయి. అప్పుల పాలు అయిపోతున్నారు తప్పితే ఆదాయం ఏం లేదు. వాళ్ళ పిల్ల తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. ఈ రోజు వ్యవసాయం చేసేవాడు మా బిడ్డను ఏం సాగలేడు అనే వాళ్ళు కూడా 10 మంది కన్నం పెట్టారు. రైతు కూడా విలువ లేకుండా పోయిందన్న సమాజంలో.